తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మోతుమూడి సుధాకర్ గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువా, మొమెంటో, పుష్పగుచ్చం, 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవడు గిడుగు నాగేశ్వరరావు గారు, ముని మనవరాలు గిడుగు కాంతికృష్ణ గారు ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారిని శాల్వాతో సత్కరిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ శ్రీనివాస్ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, సభాధ్యక్షులుగా వ్యవహరించిన పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవ అతిథులుగా పాల్గొన్న పార్లమెంట్ శాసన మండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా గారులకు మా ధన్యవాదాలు. టూరిజం డిపార్ట్మెంట్కు, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు, అదేవిధంగా కళాకారులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.